స్లోప్ ఫామ్ ఆఫ్ ఏ ట్యాంజెంట్. ఒక ట్యాంజెంట్కి ఉన్న స్లోప్ ఫామ్ను ఒక ట్యాంజెంట్కి స్లోప్ ఫామ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒక ట్యాంజెంట్కి స్లోప్ ఉన్నప్పుడు దాని ఈక్వేషన్ ఏమవుతుంది? ఆ సర్కిల్ ట్యాంజెంట్ అని అంటే సర్కిల్ మీద వచ్చే ట్యాంజెంటే కదా. ఆ ట్యాంజెంట్కి మనం స్లోప్ ఉన్నప్పుడు సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అండ్ ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ గుండా అయినప్పుడు ఆ ఈక్వేషన్ ఆ ట్యాంజెంట్ యొక్క స్లోప్ ఫామ్ వేరుగా ఉంటుంది. మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేస్తాము. ఆరిజిన్ కాకుండా సెంటర్ అనేది పాయింట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2,3 అనో 4,5 అనో అలాగా మనకి సెంటర్ పాయింట్ ఇస్తే అప్పుడు మనం ఈక్వేషన్ ఏమవుతుంది, స్లోప్ ఫామ్ ట్యాంజెంట్ యొక్క స్లోప్ ఫామ్తో ఈక్వేషన్ ఏమవుతుంది అని చెప్పి మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఆ ఈక్వేషన్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. స్లోప్ ఫామ్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ అని అంటే ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ కెన్ బి రిటర్న్ ఇన్ స్లోప్ ఫామ్. ఒక ట్యాంజెంట్ అంటే అది కూడా ఒక ట్యాంజెంట్ అంటే ఏంటి, సర్కిల్లో మనకి ఒక పాయింట్ గుండా టచ్ అవుతూ ఆ ట్యాంజెంట్ టచ్ అవుతూ ఒక లైన్ పాస్ అవుతూ ఉంది అని అంటే, ఒక పాయింట్ గుండా టచ్ అవుతూ పాస్ అవుతుంది అని అంటే ఆ లైన్ని మనం ట్యాంజెంట్ అని అంటాము. అంటే ట్యాంజెంట్ అంటే ఏంటి, అది కూడా ఒక లైనే కదా. ఆ లైన్ నుంచి కూడా మనం స్లోప్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని ఈక్వేషన్ కూడా స్లోప్ ఫామ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే అది ఒక లైన్ కాబట్టి. సో మనం వాటి ఫార్ములాస్ని చూద్దాం. ఫర్ ఏ సర్కిల్ సెంటర్డ్ ఎట్ ఆరిజిన్, చూడండి సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ గుండా అయినప్పుడు మనకి ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. అండ్ పాయింట్ ఉంటే సెంటర్ ఉంటే అప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చేసి y మైనస్ k ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ h ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 2 ఈక్వేషన్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఇచ్చినప్పుడు పాయింట్ ఆరిజిన్ అయితే ఈ ఈక్వేషన్ అనమాట. ఆరిజిన్ కాకుండా మనకి సెంటర్ పాయింట్ ఇస్తే అప్పుడు మనం ఈ ఈక్వేషన్ని యూజ్ చేయాలి. తర్వాత ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ 3x ప్లస్ 4y మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఈ ఈక్వేషన్కి చూడండి మనకి ఒక సర్కిల్ ఇచ్చారు అండ్ ట్యాంజెంట్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు. సర్కిల్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇచ్చారు. దీని నుంచి మనకి రేడియస్ వస్తుంది కదా. చూడండి నేను ఈ ఇచ్చిన ఈక్వేషన్ నుంచి నేను సెంటర్ వచ్చేసి ఆరిజిన్ గుండా కాబట్టి 0,0 అని సెంటర్ ఫైండ్ అవుట్ చేసేసాను. అండ్ స్లోప్ వచ్చేసి మనకి ఈ లైన్ గుండా వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో రాసుకుంటే మనకి చూడండి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో అంటే 4y ఒకటి ఇటు ఉంచేసి నేను 3x అండ్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ తీసుకువెళ్ళిపోయి అండ్ మొత్తాన్ని 4తో డివైడెడ్ బై చేసేసాను అనమాట. అలా చేస్తే నాకు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ వచ్చేసింది. అండ్ దీంట్లో m వచ్చేసి ఏంటి, m ప్లస్లో ఏముంది మనకి వాల్యూ -3/4 వచ్చేసి వాల్యూ ఉందన్నమాట. ఇది వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి దీన్నే మనం ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. అండ్ మనకు ఫార్ములా వచ్చేసి ఆరిజిన్ గుండా అయితే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అనమాట. ఇది ఫార్ములా. నేను చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూస్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి వాల్యూస్ వేసేసుకున్నాను. y ఈజ్ ఈక్వల్ టు -3/4, m అంటే స్లోప్ అనమాట, x ప్లస్ ఆర్ మైనస్ రేడియస్ అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 కదా. మనకు నార్మల్గా సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ కదా. దీంట్లో నాకు r ఒక్కటే కావాలంటే రూట్ స్క్వేర్ అట్ వెళ్తే రూట్ అయిపోతుంది. r ఈజ్ ఈక్వల్ టు 5, 25 యొక్క రూట్ వచ్చేసి 5 అనమాట. నేను అలాగే రేడియస్ని 5 అని ఫైండ్ అవుట్ చేసుకొని వాల్యూ వేసుకున్నాను. 1 ప్లస్ m స్క్వేర్ అంటే -3/4 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు వచ్చేసి ఫైనల్ ఆన్సర్ 4y ఈజ్ ఈక్వల్ టు -3x ప్లస్ ఆర్ మైనస్ 25. దీన్ని నేను y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లోనే రాసుకున్నాను. ఇంకా మనకి దీన్ని ఇంకొంచెం బ్రీఫ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 విత్ స్లోప్ 3. మనకి స్లోప్ ఆల్రెడీ ఇచ్చారు, అందుకని మనకి ఇంకా స్లోప్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో రాసుకొని టాంజెంట్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అలా ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సర్కిల్ ఇచ్చేసి అండ్ మనకి స్లోప్ ఇచ్చేసారనమాట. అండ్ స్లోప్ ఇచ్చిన మనకి స్లోప్ వచ్చేసి 3,
సర్కిల్ వచ్చేసి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. అండ్ ఈ సర్కిల్ ఈక్వేషన్ నుంచి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లో కదా ఉండేది. దాని నుంచి మనం ఆర్ని బయటికి తీస్తే 16 యొక్క రూట్ వస్తుంది 4, రేడియస్ వచ్చేసి 4 వస్తుంది. సో మనకి ఆరిజిన్ గుండా ఈ సర్కిల్ పాస్ అవుతుంది. దాని సెంటర్ ఎప్పుడైనా సరే ఆరిజిన్ అయినప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ విత్ స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన వాటిని మనం దీంట్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ 3 స్క్వేర్ అంటే 9 అనమాట. y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 9 ఈజ్ 10. నెక్స్ట్ వన్, ఇది నేను ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో రాసుకుంటాను. 3x మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందన్నమాట. ఇది మనకు వచ్చిన టాంజెంట్ ఈక్వేషన్. ఎప్పుడు స్లోప్ ఉన్నప్పుడు మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట టాంజెంట్ ఈక్వేషన్ని. ఈ రెండు ప్రాసెసెస్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకెప్పుడైనా సమ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇది క్లారిఫై చేసేటట్టు ఉండాలన్నమాట.